హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఎస్ అండి, నేను ఇవాళ మీకు చూపించబోయేది ఎగ్ పప్స్ అండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్కి అయితే మనం ఒక ఆలోచించబడలేదు. హౌస్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాము. 5 ఎగ్స్ తీసుకోవాలండి. వాటర్ వేసేసి కొంచెం కల్లుప్పు వేసేసి గ్యాస్ మీద పెట్టేద్దాం. ఇవి బాయిల్ అయ్యే లోపల మనం ఒక బౌల్లో 2 కప్స్ మైదా పిండి, కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసి చపాతీ ముద్దలాగా తడిపి పక్కన పెట్టుకోవాలా. సో చేతికి అంటకుండా కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటామండి. ఇప్పుడు కలిపేదానికి బాగా నీట్గా చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఒక 1 అవర్ పాటు అలా పక్కన పెట్టేద్దాము. ఈ లోపల ఎగ్స్ బాయిల్ అయ్యేలేవో చూద్దామండి. ఎగ్స్ కూడా ఉడుకుతున్నాయి బాగా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఎగ్స్ కూడా తీసి పక్కన పెట్టేసుకుంటాము. నవ్వు ప్యాన్ పెట్టేద్దామండి. ఆయిల్ వేసేద్దాము. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసేస్తున్నాను, పచ్చిమిర్చి వేస్తున్నాను, కొత్తిమీర, కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు గరం మసాలా పౌడరు, కారము, సాల్ట్, పసుపు, సన్నగా కట్ చేసిన టమోటా ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడు చికెన్ మసాలా పౌడరు కొంచెం అడుగంటకుండా కొంచెం వాటర్ పోద్దామండి ఇలాగా. ఇప్పుడు ఈ గ్రేవీ దగ్గరికి వచ్చేసిందంటే మనం ఇప్పుడు ఆఫ్ చేసేసుకుంటాము. ఇది చల్లారే లోపల ఇప్పుడైతే మనం తడిపి పెట్టుకున్నాం కదా మైదా పిండి తీసుకొని ఒక్కొక్కటి తీసుకొని పూరి సైజులో మనం ఇప్పుడు అవి తయారు చేసుకుంటాము. ఇట్లాగా పూరి సైజులో చేసుకున్నటివి ఒకదాని మీద ఒకటి పెట్టి ఒక 4 పూరీల్లాగా పెట్టి సమోసాల్లాగా కట్ చేసుకోవాలా. ఇప్పుడు మనము ఎగ్స్ అన్నీ తీసేసుకున్నాం కదా, హాఫ్గా కట్ చేసుకొని ఈ గ్రేవీ ఆ ఎగ్స్ పైన పెట్టేయాలండి. ఇలాగ నీట్గా పెట్టేసుకోవాలా. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు దాంట్లో పెట్టేసుకోవాలండి. మనము తయారు చేసాం కదా, దాంట్లో పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలా. ఇప్పుడు అవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఒక కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేయాలా. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్నగా ఒక్కొక్కటి ఎగ్ పఫ్స్ చిన్నగా వదలాలండి ఆయిల్లో. సో సిమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలా. హైలో పెట్టామంటే మాడిపోతాయి అన్నమాట. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలా. చిన్నగా 2 సైడ్స్ బాగా కాలాలండి. లోపల గ్రేవీ కూడా ఉంది కాబట్టి కొంచెం బాగా కాలాలి. ఇవి పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి. ఇప్పుడైతే డీప్ ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు తీసేసుకుంటున్నాను ఒక్కొక్కటి. చూడండి ఎంత చక్కగా డీప్ ఫ్రై అయిపోయినాయో. అసలు మా పిల్లలు చేసేటప్పుడే పెట్టేయమన్నారు. నేనైతే కొంచెం వెయిట్ చేయండి, ఒక 2 మినిట్స్ అని చెప్పాను. ఇలాగ ఈవినింగ్ స్నాక్స్ అప్పుడు పిల్లలకి ఏదో ఒక వెరైటీ చేస్తుంటే బాగుంటుందండి. బయట ఫుడ్స్ తెచ్చుకునే దానికంటే మనమే హౌస్లో చేస్తే చాలా హెల్తీగా కూడా ఉంటాయి. బయటవి ఎప్పుడెప్పుడో ఉంటాయి కదా, మనకు తెలీదు. ఇట్లాగ వాళ్ళు ఇష్టపడ్డట్టు మనం కానీ చేసి పెడితే స్నాక్స్కి ఇంకా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే ప్లేట్లో సర్వ్ చేసేసాను. మధ్యలో సాస్ అయితే పెట్టేశాను. చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా టేస్ట్ చేయాల్సిందేను. సో చాలా బాగుందండి. లోపల ఎలా ఉందని కొంచెం కట్ చేసి చూశాననమాట. సో లోపల కూడా చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.